తెలుగులో డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల అజిత్ నటించిన పట్టుదల ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మరియు మార్కో మాత్రం కొంతవరకు నిలదొక్కున్నాయి. ఇంతకు ముందు కంగువ పెద్ద పరాజయాన్ని చవిచూసిన అమరన్ మాత్రం భారీ విజయం సాధించింది. ఈ వారం విడుదల అవుతున్న డబ్బింగ్ సినిమాలో ఆది పీనిశెట్టి నటించిన శబ్దంకి మరో డబ్బింగ్ చిత్రం అఘాతియా గట్టి పోటీ ఇస్తోంది. ఇక వచ్చే వారం పూర్తిగా డబ్బింగ్ సినిమాలదే హావా. మార్చి 7న 3 భాషల నుంచి 3 డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయి. హిందీ నుంచి చావా తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా ఉత్తర భారత ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకుంది. కానీ ఛత్రపతి సంభాజీ భావోద్వేగాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు అనుభూతి చెందుతారో చూడాలి. తమిళం నుంచి జీవి ప్రకాష్ నటించిన కింగ్స్టన్ రాబోతోంది. ఇది ఫ్యాంటసీ హర్రర్ కథాంశంతో దర్శకుడు కమల్ ప్రకాష్ తెరకెక్కించిన సినిమా. ఇందులో జీవి ప్రకాష్ మరియు దివ్య భారతి ప్రధాన పాత్రలో నటించారు. మలయాళం నుంచి ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా మార్చి 7న విడుదలవుతుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీ క్రైమ్ థ్రిల్లర్ ను అద్భుతంగా తెరకెక్కించడంలో ప్రఖ్యాతి పొందింది. జీతు అష్రఫ్ దర్శకత్వంలో షాహీ కబీర్ కథ అందించిన ఈ చిత్రంలో ప్రియమణి మరియు కుంచక్ కోబన్ ముఖ్య పాత్రలో నటించారు. వివిధ రకాల జానర్ కు చెందిన ఈ 3 సినిమాల్లో ఏది తెలుగులో విజయం సాధిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.